సో హాయ్ గైస్, మేము ఎందుకు ఈ షార్ట్ ఫిల్మ్ని ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని చూడమని చెప్తున్నామంటే, మీకు బ్యాక్గ్రౌండ్లో నడిచే స్కోర్లో ఆ సౌండ్ డిజైన్లో మీకు వెనకాల స్టోరీ నడుస్తుంటుంది అండ్ డీటెయిలింగ్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఏదైతే మిస్టేక్ అనుకుంటారో అది మిస్టేక్ కాదు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అబ్జర్వ్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే నాకు డిఎం చేయండి. అండ్ థ్యాంక్ యూ, ఎంజాయ్. Hey Google, How can I help you? what is today's date? It's Thursday, 20th of March, 2024. అరే ఎడకి తీసుకొస్తున్నారా భయ్? అరే ఒక రీల్ ఇద్దాం రా ఫైర్తోని. ఫస్ట్ వాటరీ. అరే ఎన్నిసార్లు చెప్పాలా నీకు అట్లా పడేద్దాన్ని? లాస్ట్ టైం ఏం చేసినా గుర్తులేదా? ఈసారి డస్ట్బిన్లో పడే. ఆ కట్టెల కాడికి పోయి నిల్చోరా, నేను అడిగినప్పుడు ఫైర్. రెడీ వేసేసి. ఇంకా ఎంతసేపు నడిపిస్తావు? ఎక్కడుంది మీ ఫ్రెండ్? ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పింది. అయినా స్వర్గం నుండి రావాలి కదా. అయినా దానిలో ఏముందని అంతలా ఇష్టపడ్డావు? తన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. స్ట్రైట్గా నడువు చూసి. నీకు తెలిసి కూడా నన్ను చూడమంటారు కదా. సరే కూర్చుందాం పద. వస్తే చెప్పు, అయినాక తన కళ్ళల్లో చూసి మాట్లాడలేను. వచ్చింది. సారీ, లేట్ అయింది. సారీ దేనికి? అందరు చూసేలాగా నువ్వు కూడా నన్ను జాలితనం చూసావు కదా. నిన్ను ఎందుకు చూస్తా? అయినా చూడు, నీ ఇష్టమైన డ్రెస్ వేసుకొని వచ్చా నీకోసమని. నీకు తెలిసి కూడా నన్ను చూడమంటారు కదా. అయినా నువ్వు గుడిలో దేవుడి దగ్గర మాత్రం టైంకి వెళ్తావు, కానీ నా దగ్గర రానికే టైంకి రావు. అంటే నేను నీకు అవసరం లేదు. నువ్వు కూడా నన్ను జాలితోనే చూసావు. ఆఖరికి నువ్వు కూడా. అయినా మా ఇంట్లో వాళ్ళు నన్ను జాలిగా చూశారు, కానీ నువ్వు ఒక్కడివి ఆ రోజు నేను వెళ్తున్న బయటికి వర్క్ మీద. కానీ ఏమైందో తెలియదు, నాకు కళ్ళు తిరిగాయి. అయితే నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళడానికి నలుగురు వచ్చారు. బట్ ఐ వాజ్ కానీ నేను హాస్పిటల్లో ఉంటే, నేను ప్రాణాలతోనే ఉంటే ఫస్ట్ నిన్నే కళ్ళు తెరిచి చూద్దామని. నేను కళ్ళు తెరిసేసరికి మా పేరెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళ మాటల్లో నుండి ఒకటి విందాం అనుకున్నా. కానీ వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉండు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని అన్నారు. నేను సెకండ్ టైం కళ్ళు తెరిసేసరికి నా ముందు నువ్వు ఉన్నావు. నేను ఏదైతే వినాలనుకున్నానో అది నువ్వు నా చెవుల్లోకి వచ్చి చెప్పావు. అయినా నువ్వు ప్రపోజ్ చేసిన రోజు గుర్తుందా? అదేదో ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యావు. ఏమైంది ఎట్లా పెట్టినావు ముఖం? జర మంచిగా పెట్టచ్చు కదా. సరితే పోదాం పైగా. నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుందిరా. వీడేంటి ముఖం అలా పెట్టాడు? ఓ, బబుల్స్ చూస్తుండా? నాకు కూడా ఆ బబుల్స్లో ఎగిరిపోవాలని ఉంది. సరే, ఎన్ని పీల్చావు? మనం ఫ్రెండ్స్ చాప్టర్ నుండి ముందు చాప్టర్కి అడిగేద్దాం అనుకుంటున్నాం. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సొల్లొద్దు, డైరెక్ట్ పాయింట్కి వస్తా. ఐ లవ్ యూ. ప్రెజెంట్ నాతో ఉన్నా, ఫ్యూచర్ వేరుతో ఉన్నా, లేకపోతే స్వర్గంలోనే ఉన్నా, నేను వదిలిపెట్టాను. నువ్వు చెప్పేది చెప్పావు, మరి నేను చెప్పేది వినవా? నువ్వు చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా వదిలిపెట్టను. నీ వల్ల హై సోడియం ఫుడ్ కూడా తీసుకోవడం మానేశారు. ఎవ్రీ వీక్ వెళ్తున్నావుగా డాక్టర్ దగ్గరికి. అవన్నీ కాదు, నాకు కళ్ళు లేవని వదిలేగా. ప్రామిస్ చేయి. అయినా నాకు కళ్ళలో పోయాయో నీకు తెలియదు కదా. తెలీదు.
ఆ రోజు నేను బండి మీద వెళ్తూ ఉన్నాను, అయితే నా పక్కన ఉన్న కార్లో వాడి చేతిలో వాటర్ బాటిల్ ఉంది. అది ఎప్పుడు అలవాట్లో పొరపడి అలా వేసేసి. అలా పడేసరికి ఒక్కసారిగా నా దృష్టి కొట్టాయి, అక్కడ ముంగటే లారీ ఉండే. వాడు బ్రేక్ కొట్టుంటే అయిపోయాడు. బ్రేక్ కొట్టాయి కానీ అప్పటికే బ్రేక్ వైర్తో అయిపోయి ఉండే. కానీ వెనకాల అమ్మాయి ఉండే కదా దానివల్ల. కానీ అప్పుడే నువ్వు వెనకాల కూర్చొని ఉన్నావు. కానీ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. పాపం నా వల్ల వానికి అలా జరిగిందిరా, వానికి ఏదో ఒక హెల్ప్ చేయాలి. వదిలేరా, వాడు ఎట్లయినా చూడలేడు కదా. మొత్తం నీ వల్లనే జరిగింది. ఆ రోజు నువ్వు బ్రేక్ కొరుకుపోయి ఉంటే తను ఇంకా నాకు కళ్ళ ముంగట ఉండేది. ఏ ఎక్కడ పారిపోతున్నావు? ఆగు ఆగు. తను ఉన్నప్పుడు నా లైఫ్ వెళ్తూనే ఉండే, కానీ వెళ్ళిపోయాక చీకటి అయిపోయింది. కనీసం తన అంత్యక్రియలో నేను చూడలేకపోయా. అమ్మమ్మ. హలో చెప్పు. అరే మన రీల్స్ చూసినావా? అరే అవునా, ఆగా చూస్తున్నా. చాలా రీచ్ వచ్చిందిరా.